అయితే ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. ముందంజలో ఉన్నారు ఆయన. సో ఎలా ఉండబోతుంది రిజల్ట్ మీద అయితే ఒక ఉత్కంఠ కనబడుతోంది. ఇందాకే మనకి ఫ్లోరిడా నుంచి శివ గారు జాయిన్ అయ్యారు. ఆయన కూడా చెప్పారు అక్కడ ట్రంప్ వస్తే బావుంటుంది. ప్రెజెంట్ అయితే ఆయన లీడ్‌లో ఉన్నారు. ఆయన ఉన్న ప్రాంతంలో కూడా ఆయనే గెలిచారు అని చెప్పి. సో ఎలా ఉండబోతుంది? ఒక్కసారి క్లియర్ కట్‌గా అప్డేట్స్ అందిస్తారా? ఎస్ మౌనిషా, అటు అమెరికా ఎన్నికలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఇప్పటిదాకా కూడా ట్రంప్, కమలా హ్యారిస్ నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం కొనసాగించారు. ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ అయితే కొనసాగింది. ట్రంప్ వైపు ఎక్కువగా అమెరికన్లు మొగ్గు చూపుతున్నప్పటికీ భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ కూడా అటు ఎలక్షన్ కన్నా ముందు ప్రచారం బాగా చేశారు. ఆమె పట్ల కూడా సానుకూల వాతావరణం ఏర్పడింది. ఆమె కూడా గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఒక పక్క ఇంకా అక్కడక్కడ ఎలక్షన్ జరుగుతూనే ఉంది. కానీ కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలైపోయింది. ఇప్పుడు మనం ఒకసారి చూసినట్లయితే అత్యధిక ప్రాంతాల్లో, అత్యధిక రాష్ట్రాలలో ట్రంప్ విజయం ఇప్పటికే సాధించేశారు. ముదురు ఎరుపు రంగులో ఉన్న ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఇప్పటికే ట్రంప్ విజయం సాధించారు. ఈ బ్లూగా ఉన్న అన్నింటిలో కూడా అటు కమలా హ్యారిస్ విజయం సాధించిన రాష్ట్రాలు. మిగిలిన వాటిల్లో ఇంకా ఓటింగ్ అటు కౌంటింగ్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు రాష్ట్రాల వారీగా ఎవరు ఎంత ఆధిక్యం సాధించారు, ఎన్ని ఓట్లు సాధించారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వాషింగ్టన్ డీసీ కనుక చూసుకుంటే అక్కడ 12 ఎలక్ట్రాల్ ఓట్లు ఉన్నాయి. అటు కమలా హ్యారిస్కి 59% ఓటింగ్ జరిగింది. మొత్తం 63% ఇప్పటికే ఓట్ల కౌంటింగ్ పూర్తయిపోయింది. కమలా హ్యారిస్కు 59% ఓట్లు సాధించడంతో ఆమెకు ఆ 12 ఎలక్ట్రాల్ ఓట్లను ఆమెకు ఇవ్వడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్కు 39% అక్కడ పోలింగ్ జరిగింది వాషింగ్టన్ డీసీ రాష్ట్రంలో. అట్లనే ఆరెగాన్లో కనుక చూసినట్లయితే ఇందులో కూడా కమలా హ్యారిస్ పూర్తి విజయం సాధించింది. ఇక్కడ వచ్చేసి మనకి 8 ఎలక్ట్రాల్ ఓట్లు ఉన్నాయి. అక్కడ డొనాల్డ్ ట్రంప్కు 43% పోలింగ్ అయింది. ఇక్కడ ఇంకా 58% మాత్రమే కౌంటింగ్ పూర్తయింది. కానీ ఇక్కడ అమెరికాలో ఎలక్షన్ పద్ధతిలో ఎవరైనా సరే 50% పైగా ఓట్లు సాధిస్తే వాళ్ళ వైపే ఇటు ఎలక్ట్రాల్ ఓట్లన్నీ కూడా వేస్తారు. కాబట్టి ఆ రాష్ట్రంలో పరిస్థితి అది. ఇంకా కాలిఫోర్నియా కనుక చూసినట్లయితే కాలిఫోర్నియానే అసలు అటు కమలా హ్యారిస్ను ఒక స్థాయికి తీసుకెళ్ళింది. ముందుగా ట్రంప్ భారీ విజయం సాధిస్తారని భావించినప్పటికీ ఇక్కడ కాలిఫోర్నియాలో ఉన్న 54 ఎలక్ట్రాల్ ఓట్లు కమలా హ్యారిస్ ఖాతాలో పడిపోయినాయి. ఇక్కడ దాదాపుగా 62% ఓట్లు కమలా హ్యారిస్కి పడ్డాయి. 38% మాత్రమే ఇప్పటికీ ఇంకా కౌంటింగ్ పూర్తయింది. అంటే ఇక్కడ కాలిఫోర్నియా రాష్ట్రం అటు ఎలక్షన్ రిజల్ట్ని కొంతవరకు మలుపు తిప్పినట్టయింది. కమలా హ్యారిస్ అట్లనే ట్రంప్ నువ్వా నేనా అనే పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటిదాకా మనం చూసినట్లయితే 230 డొనాల్డ్ ట్రంప్ సాధిస్తే 200 ఓట్లు పైగా కమలా హ్యారిస్ సాధించింది. ఎవరైనా సరే 270 ఎలక్ట్రాల్ ఓట్లు వస్తే వాళ్ళు దాన్ని మించి వస్తే వాళ్ళే ప్రెసిడెంట్గా ఎన్నికవుతారు. ఇక మనం ఇది మోంటానాలో కనుక చూసినట్లయితే డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే విజయం సాధించారు. అక్కడ 4 ఎలక్ట్రాల్ ఓట్లు ఉన్నాయి. అక్కడ కమలా హ్యారిస్ కూడా బాగానే 34% ఓట్లు పడ్డాయి. అక్కడ 63% ఓటింగ్ అటు డొనాల్డ్ ట్రంప్ వైపే మొగ్గు చూపారు. ఇడాహో అందులో చూసినట్లయితే డొనాల్డ్ ట్రంప్ పూర్తి ఆధిక్యత చూపిస్తూ ఉన్నారు. అక్కడ 60% ఓట్లు అటు డొనాల్డ్ ట్రంప్కి వచ్చాయి. 4 ఎలక్ట్రాల్ ఓట్లు ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక వ్యోమింగ్లో చూసినట్లయితే డొనాల్డ్ ట్రంప్కు 73% ఓట్లు ఇప్పటికే పోలైనాయి. 36% ఓట్లు ఇంకా లెక్కించాల్సి ఉంది. కానీ ఇప్పటికే పూర్తి ఆధిక్యత చూపిస్తూ అక్కడ డొనాల్డ్ ట్రంప్ ఆ రాష్ట్రాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ఇక కొలరాడోలో చూసినట్లయితే కొలరాడోలో కమలా హ్యారిస్ అట్లా విజయం సాధించింది. 55% పైగా ఆమె అక్కడ ఓట్లు సాధించారు. అక్కడ 10 ఎలక్ట్రాల్ ఓట్లు అన్నీ కూడా ఉన్నాయి. రిపబ్లికన్ డెమోక్రాట్ ఇద్దరు కూడా అక్కడ పోటాపోటీగా ఓటింగ్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. మరో పెద్ద రాష్ట్రం టెక్సాస్లో డొనాల్డ్ ట్రంప్ పూర్తి ఆధిక్యం చూపిస్తూ ఉన్నారు. 57% పోలింగ్ అయింది. ఇది అత్యంత పెద్ద రాష్ట్రం. అటు 40 ఎలక్ట్రాల్ ఓట్స్ ఇక్కడ ఉన్నాయి. కమలా హ్యారిస్ కూడా గణనీయమైన ఓట్లు సాధించినప్పటికీ అక్కడ డొనాల్డ్ ట్రంప్ 57% ఓట్స్ రావడంతో ఆ ఎలక్ట్రాల్ ఓట్స్ అన్నీ కూడా అటువైపే వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. కాన్సాస్ రాష్ట్రం కూడా డొనాల్డ్ ట్రంప్కే పట్టం కట్టిందని చెప్పాలి. అక్కడ దాదాపుగా 56% అక్కడ డొనాల్డ్ ట్రంప్ వైపు ఓటర్లందరూ కూడా మొగ్గు చూపారు. ఇందాక మనతో అక్కడి నుంచి శివ కూడా మాట్లాడారు.
అక్కడ ఎక్కువ మంది అటు ట్రంప్ను కోరుకుంటున్నారు. ట్రంప్ కనుక వస్తే అటు అగ్రరాజ్యం మరింత బలోపేతంగా ఉంటుందని వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. లోవా స్టేట్లో 6 ఎలక్ట్రల్ ఓట్లు ఉన్నాయి. అందులో డొనాల్డ్ ట్రంప్కు 56% పైగా ఓట్లు అక్కడ నమోదైన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇంకా ఓక్లహామా చూసినట్లయితే అక్కడ డొనాల్డ్ ట్రంప్కు 66% పైగా ఓటింగ్ సాధించారు. 7 ఎలక్ట్రాల్ ఓట్లు అక్కడ ఉన్నాయి. ఏ రాష్ట్రానికి ఎన్నెన్ని ఎలక్ట్రాల్ ఓట్లు ఉన్నాయి అవన్నీ కూడా ఎవరికి పడ్డాయి అనేది చాలా క్లియర్గా ఇందులో మెన్షన్ చేశారు. ఓహియో స్టేట్ కనుక మనం చూసినట్లయితే 17 ఎలక్ట్రాల్ ఓట్లు ఉన్నాయి. అక్కడ 55% ట్రంప్ గెలిచిన ప్రతి చోట కూడా ఆయన పూర్తి ఆధిక్యాన్ని చూపిస్తున్నారు. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఏకపక్షంగా అటు కమలా హ్యారిస్కి మొగ్గు చూపింది. ఇల్లినాయిస్లో 19 ఎలక్ట్రాల్ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కమలా హ్యారిస్ పూర్తి ఆధిక్యాన్ని చూపిస్తున్నారు. 54% మాకు ఓట్లు ఇప్పటికే పడ్డాయి. 83% పైగా ఇప్పటికే కౌంటింగ్ పూర్తయిపోయింది. ఇంకా మిగతాది కొంతవరకు కౌంటింగ్ చేయాల్సి ఉంది. భారీ డిఫరెన్స్ ఉండటంతో ఆ ఓట్లన్నీ కూడా ఎలక్ట్రాల్ ఓట్లన్నీ కూడా ఆమెకే దక్కినట్టుగా చూడాలి. పెద్ద రాష్ట్రాల్లో ఎక్కువ రాష్ట్రాలు ట్రంప్ గెలిచిన పెద్ద రాష్ట్రాలలో కొంతవరకు అటు కమలా హ్యారిస్ తన హవాని కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక న్యూయార్క్ కనుక చూసినట్లయితే 28 ఎలక్ట్రాల్ ఓట్లు ఉన్నాయి. 80% పైగా ఓటింగ్ అక్కడ కౌంటింగ్ జరిగింది. 56% పైగా అటు కమలా హ్యారిస్ అక్కడికి ఓట్లు సాధించడంతో ఆమె అక్కడ విజయం సాధించారు. ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఇంకా కౌంటింగ్ కూడా పూర్తిగానే పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే 5 న్యూ మెక్సికో 5 ఎలక్ట్రాల్ ఓట్లు ఉన్నాయి. కమలా హ్యారిస్ ఇంకా 81% ఉంది. ఇంకా ఎవరు కూడా అక్కడ పూర్తి స్థాయి విజయం సాధించలేదు. కొంతవరకు కమలా హ్యారిస్ ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా కూడా కౌంటింగ్ అక్కడ కొనసాగుతుంది. కొంతవరకు ముందంజలో న్యూ మెక్సికోలో కమలా హ్యారిస్ ముందంజలో ఉంది. ఆరిజోనాలో కూడా అటు డొనాల్డ్ ట్రంప్ కొంతవరకు ముందంజలో ఉన్నారు. 11 ఎలక్ట్రాల్ ఓట్లు ఉన్నాయి. ఇప్పటికే ఆయనకు 49.8% ఓట్లు సాధించారు. కమలా హ్యారిస్ ఇద్దరికి నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతుంది. కమలా హ్యారిస్ కూడా 49.4% ఓట్లు సాధించింది. డొనాల్డ్ ట్రంప్ 49.8 ఓట్స్ సాధించారు. చూడాలి ఆరిజోనా రాష్ట్రం ఎవరి వైపు టర్న్ అవుతుంది అనేది కూడా చూడాలి. చాలా తక్కువ మార్జిన్ ఇక్కడ కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక నేవడాలో ఇంకా అసలు కౌంటింగే స్టార్ట్ కాలేదు. అక్కడ కౌంటింగ్ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. మిన్నెసోటాలో కూడా అట్లనే ఉంది. కమలా హ్యారిస్కు 53% పైగా ఓట్లు ఆమె సాధించింది. 10 ఎలక్ట్రాల్ ఓట్లు ఉన్నాయి. 45% పైగా డొనాల్డ్ ట్రంప్ సాధించారు. ఇంకా కూడా ఇక్కడ కొంతవరకు ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇంకా అటు కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అటు నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతుంది. కమలా హ్యారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య పెద్ద రాష్ట్రాలలో అన్నిట్లో కూడా కమలా హ్యారిస్ విజయం సాధించిన పరిస్థితి కనపడుతుంది. కానీ అత్యధిక రాష్ట్రాలలో మాత్రం డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ కనుక విజయం సాధించినట్లయితే రెండోసారి ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. ఒకవేళ ఏమన్నా జరిగి కమలా హ్యారిస్ ఇంకా కొన్ని రాష్ట్రాలలో తెలవాల్సి ఉంది. ఓటింగ్ అంత కౌంటింగ్ జరుగుతుంది. కొన్ని చోట్ల ఇంకా ఎలక్షన్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ కమలా హ్యారిస్ కనుక గెలిచినట్లయితే మొదటిసారి అమెరికా అధ్యక్ష పీఠం పైన మహిళ కూర్చునే అవకాశం దక్కుతుంది. అది కూడా భారతీయ మూలాలున్న మహిళ కావడం కొంత ఉత్కంఠ రేపుతుంది. మొత్తంగానైతే ఎలక్షన్ కౌంటింగ్ అయితే తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. నువ్వా నేనా అన్నట్టుగా ఈ కౌంటింగ్ అంతా కూడా కొనసాగుతుంది. సింహభాగం ఇప్పటికే అమెరికాలో ఎక్కువ రాష్ట్రాలన్నింటిలో ట్రంప్ విజయం సాధించడంతో ట్రంప్ తదుపరి అధ్యక్షుడు అంటూ చాలా వరకు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మౌనిషా, చూస్తూ ఉన్నాము అమెరికాలో ఎప్పుడూ లేనంత ఉత్కంఠగా కనిపిస్తోంది. చాలా ఒకరి మీద ఒకరు ఆ స్పీచ్లు కానివ్వండి, ముందు నుంచే రేస్లో ఒకరి మీద ఒకరు తలపడుతూ వచ్చారు. సో ఫలితాలకు సంబంధించి ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తున్న నేపథ్యంలో అసలు ఒక్కసారి మనం ఫస్ట్ నుంచి క్లియర్గా చెప్దాము. అసలు ఎన్ని ఎలక్ట్రల్ ఓట్స్కి ఎన్ని ఓట్స్ రావాలి, ప్రజెంట్ ఎన్ని ఓట్స్ వచ్చాయి, ఎవరికి ఎంత శాతం ఉందో ఒక్కసారి క్లియర్గా చెప్తారా? ప్రజెంట్ అన్ని స్టేట్స్ కలిపి ఎవరైనా సరే 270 ఓట్లు సాధిస్తే వాళ్ళు 270 మార్జిన్ దాటితే వాళ్ళు విజయం సాధించినట్లు. ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ 230, అట్లనే
కమలా హ్యారిస్ 200 దగ్గర ఉన్నారు. ఇంకా కూడా కౌంటింగ్ కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఎలక్షన్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కొంతవరకు ఆ కౌంటింగ్ ప్రక్రియ లేట్ అయ్యే అవకాశం కనపడుతుంది. కొన్ని రాష్ట్రాలలో వర్షాల కారణంగా కొంత లేట్ అయింది. పొద్దున మనం చెప్పుకున్నట్లుగా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు కూడా జరిగాయి. కొన్ని చోట్ల అటు బాంబులు ఉన్నాయంటూ ఆగంతకులు కాల్ చేయడం, అవన్నీ ఫేక్ కాల్స్గా FBI తేల్చడం, ఇవన్నీ కూడా జరిగిన చోట్ల కొంతవరకు ఓటింగ్ ప్రక్రియ కూడా ఆలస్యంగా ప్రారంభమైంది. అక్కడ కొంతవరకు ఓటింగ్ ఇంకా లేట్గా జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద కౌంటింగ్ అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ఇంకా ఎన్నిక జరుగుతుండగానే కౌంటింగ్ ప్రక్రియ కూడా మొత్తం కొనసాగిస్తున్నారు. మ్యాక్సిమం మనకు చూసినట్లయితే ఎక్కువ స్టేట్స్లలో ట్రంప్ చాలా క్లియర్ ఆధిక్యాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని చోట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. చూడాలి చివరి వరకు ఎటువంటి ఫలితం వస్తుందని చూడాలి. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికను అటు ప్రపంచవ్యాప్తంగా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికలు అనేవి ఒక మలుపు తిప్పే ఎన్నికలు. రెండవసారి చాలా పవర్ఫుల్ మ్యాన్గా భావించే ట్రంప్ ఆయన విజయం సాధిస్తారా, లేకుంటే మొదటిసారి అటు దేశ అధ్యక్ష పదవి పైన మహిళ కూర్చుంటుందా అనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొనుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్. మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం మేము.